మాతాజీ చదవండి మాత. हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। पदमूडो श्लोक। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। 13వ శ్లోకం। अधो महाभाग भवान् मोघदृक् शुचिश्रवः सत्यरतो धृतव्रतः उरुक्रमस्याखिलबन्धमुक्तये समाधिनाम स्मरतद्विचेष्टितम्। అధో అందుచే మహాభాగ భాగ్యశాలి భవాన్ నీవు, అమోఘ పూర్వ దృష్టి కల ఋషి, శుచి నిష్కలంకుడు, శ్రవ యశో సంపన్నుడు, సత్యరత సత్యసంధతను పాటించువాడు, ధృతవ్రత ఆధ్యాత్మిక గుణములందు స్థితుడైన వాడు, ఉరుక్రమస్య అద్భుత కార్యములు నొనర్చువాడు, అఖిలమైన బంధము ముక్తయే ముక్తి కొరకు, సమాధిన ధ్యానము ద్వారా, అనుస్మర తదేకముగా చింతించి తదుపరి వర్ణింపుము. తత్విచేష్టితం శ్రీకృష్ణ భగవానుని పలు లీలలను. ఓ వ్యాసదేవ, నీ దృష్టి అమోఘమైనది, నీ యశస్సు నిష్కలంకమైనది. దృఢవ్రతుడువైన నీవు సత్యరతుడవు కనుక జనుల భవబంధ విముక్తి కొరకు నీవు సమాధి మగ్నుడవై ఉరక్రముడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలానుస్మరణమును గావింపుము. భాష్యము. జనసామాన్యము సాధారణముగా సాహిత్యమునందు అభిరుచిని కలిగియుందురు. తమకు తెలియని దానిని గూర్చి ప్రామాణికుల నుండి శ్రవణము చేయుటకు చదువుటకు వారు అభిలాష పడుచుండురు. కానీ ఇంద్రియ భోగములకు సంబంధించిన విషయములనే కలిగియుండు వ్యర్థ సాహిత్యముచే వారు మోసగింపబడుచున్నారు. పలు విధములైన లౌకిక కవితలను, తాత్విక చింతనలను కలిగియుండు అట్టి సాహిత్యము అంత్యమున ఇంద్రియ ప్రీతి అందే ముగియుచుండును అని మాయా ప్రభావమునకు లోనైనట్టివే. సత్యమునకు పూర్తిగా ప్రయోజన శూన్యములైన అటువంటి సాహిత్యములు అల్పజ్ఞులను ఆకర్షించు నిమిత్తమై పలు విధములుగా అలంకరింపబడి ఉండును. ఆ విధముగా ఆకర్షితులైన జీవులు వేలాది జన్మలకును ముక్తిని పొందలేని రీతిగా భవబంధమున చిక్కుబడుదురు. విలువరహితములైన అట్టి సాహిత్యములకు బలియగుచున్న దుర్భాగ్య మానవుల ఎడ భాగవతోత్తముడైన నారదముని కరుణను కొనుచున్నాడు. తత్కారణమున ఆకర్షణీయం మాత్రమే కాక సర్వ విధములైన బంధముల నుండి వాస్తవముగా ముక్తిని కలుగజేయు దివ్య సాహిత్యమును రచింపమని అతడు శ్రీ వ్యాసదేవునికి ఉపదేశించినాడు. శ్రీల వ్యాసదేవుడు మరియు అతని ప్రతినిధులైనట్టి వారు అమోఘ దృక్కులైనందున సంపూర్ణ యోగ్యతను కలిగి ఉన్నారు. ఆధ్యాత్మిక జ్ఞాన వృద్ధి కలిగి ఉన్న కారణముగా వారు పవిత్రులై ఉన్నారు. భక్తియుత సేవా కారణమున వారు దృఢవ్రతులై ఉన్నారు. కనుకనే లౌకిక కర్మలయందు సంపూర్ణముగా మగ్నులై ఉన్న పతిత జనులను ఉద్ధరించుటకై దృఢ నిశ్చయము కలిగి ఉన్నారు. సాధారణముగా జనులు ప్రతిరోజు నిత్యనూతనమైన వార్తలను శ్రవణం చేయుటలో ఉత్సాహమును కలిగియుందురు. అటువంటి జనులకు వ్యాసదేవుడు లేక నారదుడు వంటి మహాత్ములు ఆధ్యాత్మిక జగత్తును గూర్చిన దివ్య విశేషములను అనంతరముగా అందించగలరు. సమస్త విశ్వములో భౌతిక జగం అనున్నది ఒక చిన్న అంశమని భగవద్గీత యందు తెలుపబడినది. అటువంటి భౌతిక జగములోని చిన్న భాగము వంటిదే ఈ భూమండలము. ప్రపంచమునందు వేలాది మంది సాహిత్యకారులు కలరు. వారందరూ జనసామాన్యమునకు పలు విషయములను తెలియజేయుటకై వేలాది గ్రంథములను రచించి ఉండిరి.
ఇట్టి కార్యము వేలాది సంవత్సరములుగా జరుగుచున్నను దురదృష్టవశాత్తు వారి అసంఖ్యాక గ్రంథములలో ఏదీను భూమిపై శాంతి సామరస్యములను నెలకొల్పలేకపోయినది. వాటి యందలి ఆధ్యాత్మిక శూన్యతయే అందులకు కారణము. కనుకనే మానవ శక్తి యొక్క అధిక భాగమును నిర్వీర్యము చేయునట్టి భౌతిక నాగరికత అనేది కోరల నుండి కోరినట్టి ముక్తిని పొందుటకే దుఃఖిత మానవాళికి వేదవాన్మయము ప్రత్యేకంగా భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతము ఉద్దేశింపబడినది. వ్యాసదేవునిచే గ్రంథస్థము చేయబడిన శ్రీకృష్ణుని ఉపదేశమే భగవద్గీత. ఇక అదే శ్రీకృష్ణుని దివ్య లీలా వర్ణములను కలిగి ఉన్న దివ్య గ్రంథమే శ్రీమద్ భాగవతము. జీవులు వాంఛించడి నిత్యశాంతిని, దుఃఖ విముక్తిని ఈ ఈ శ్రీమద్ భాగవతం ఒక్కటే చేకూర్చగలదు. కనుకనే సర్వ విధములైన భవబంధముల నుండి సంపూర్ణ ముక్తి కొరకై విశ్వమునందలి జనులందరికీ ఇది ఉద్దేశింపబడి ఉన్నది. దివ్యమైన భక్తియుత సేవలో మగ్నులైనటువంటి వ్యాసదేవుడు మరియు అతని ప్రతినిధుల వంటి ముక్త పురుషులే అట్టి దివ్య లీలా వర్ణములను సరి అయిన రీతిలో వర్ణింపగలరు. అటువంటి మహాత్ములకే భగవానుని లీలలు వాటి దివ్యతత్వము అప్రయత్నముగా భక్తియోగ కారణమున వ్యక్తము కాగలవు. ఇతరులు పలు సంవత్సరములు ఆ విషయముపై కల్పనలు గావించినను ఆ లీలలను అవగతం చేసుకునుట గాని వర్ణించుట గాని చెయ్యజాలరు. శ్రీమద్ భాగవత వర్ణనలు అత్యంత ఖచ్చితమైనవి. 5000 సంవత్సరములకు పూర్వము తెలుపబడిన ఆ భవిష్యత్ విషయములన్నీయును నేడు ప్రత్యక్షముగా జరుగుచున్నవి. అనగా శ్రీమద్ భాగవత గ్రంథకర్త భూత భవిష్యత్ వర్తమానములను సంపూర్ణంగా నెరిగియుండెను. వ్యాసదేవుని వంటి ముక్త పురుషులు జ్ఞానము మరియు దూరదృష్టి అందే కాక శ్రవణము, చింతనము, భావనము ఇతరేంద్రియ కర్మలయందును పరిపూర్ణులై ఉందురు. ముక్త పురుషులైన వారు పూర్ణేంద్రియములను కలిగి ఉందురు. అటువంటి పూర్ణేంద్రియములతోనే ఎవరైనను ఇంద్రియాధీశుడైన హృషికేశుని అంటే శ్రీకృష్ణ భగవానుని సమగ్రముగా సేవింప సమర్థులు కాగలరు. కనుకనే శ్రీమద్ భాగవతము పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని గూర్చిన సంపూర్ణ వర్ణనమై ఉండి పూర్ణుడును వేదములను రచించిన వాడునగు వ్యాసదేవునిచే రచించబడినది. 14వ శ్లోకం. తతోన్యదాః కించనా యద్వివక్షతః పృథగ్ధృతస్తస్ర తరూపనామభిః న కర్హి చిత్వాపి చ దుస్థితామతి లభేత వాతాహతనౌరివాస్పదం. తథా దాని నుండి అన్యదా వేరైనది, కించన అటువంటిది, యత్ ఏదైనను వివక్షతః వర్ణింపగోరిన, పృథక్ అన్యముగా, దృశ దృష్టి, తత్కృత దానికి ఫలితము, రూప రూపము, నామభిః నామము, న కర్హిచిత్ ఎన్నడును, క్వాపి ఎటువంటి, చ మరియు దుస్థితామతి ఆశ్రయము లేనటువంటి నావను వాయువు సంక్షోభపరచు రీతిగా భగవద్వామనకు అన్యాయముగా నీవు రచింపగోరినది ఏదైనను పలు నామరూప ఫలితములను కూడియుండి మనసును సంక్షోభితము చేయగలదు. భాష్యము. సమస్త వేద వాన్మయమునకు వ్యాసదేవుడు రచయితే ఉన్నాడు. కామ్యకర్మలు, కాల్పనిక జ్ఞానము, యోగము, భక్తియుక్త సేవ అనేది వివిధ మార్గముల ద్వారా ఆత్మానుభూతిని బడియు విధానములను అతడు ఆ విధముగా వివరించి ఉన్నాడు. దీనికి తోడుగా పలు పురాణములందు పలు రూపములు, నామములు కలిగి దేవతల అర్చనను అతడు నిర్దేశించి ఉన్నాడు. తత్కారణముగా భగవత్ సేవయందు మనస్సును ఏ విధంగా లగ్నము చేయవలెననేది విషయమున జనులు అయోమయమున పడిపోయిరి. ఆత్మానుభావ మార్గము ఎన్నుకొనుటలో వారు సదా కలతనే పొందుచున్నారు. వ్యాసదేవునిచే విరచితమైన వేదవాన్మయమునందలి ముఖ్య దోషమును నారదముని నొక్కి చెప్పుచున్నాడు. కనుకనే కేవలం దేవదేవుడైన శ్రీకృష్ణుని పరముగానే సమస్తము వర్ణింపబడవలెనని అతడు ఉపదేశించుచున్నాడు. ఏలయన శ్రీకృష్ణ భగవానునికి అన్యమైనది వేరొకటి లేదు. అతడే వివిధ రూపములలో వ్యక్తమగుచున్నాడు. అతడే వృక్షమునకు వ్రేళ్ల వంటివాడు, శరీరమునకు ఉదరము వంటివాడు. వృక్షమును పోషించుటకు వ్రేళ్లకు నీరందించుటే ఉత్తమ విధానము. అదే విధంగా ఉదరమునకు ఆహారం అందించుట ద్వారా
శరీరమందలి భాగములన్నీయును శక్తి పొందగలవు. ఈ కారణము చేత వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతమును తప్ప అన్య పురాణమును రచింపకపోయినచో బాగుండేటిది. ఏలయన శ్రీకృష్ణ భక్తి మార్గము నుండి ఏమాత్రము వైదొలిగినను ఆత్మానుభావ విషయమున గొప్ప సంకటము ఏర్పడగలదు. ఈ విధముగా కొద్దిపాటి తప్పిదమే గొప్ప సంకటమును కలుగు చేయుచుండ ప్రయత్నపూర్వకంగా పరతత్వమైన శ్రీకృష్ణ భగవానునికి అన్యముగా రచించబడు రచనల వలన కలిగేడి విపత్తును గూర్చి వేరుగా ఏమి పలుకగలము? వివిధ దేవతార్చనల ముఖ్య లోపమేమనగా వాని ద్వారా జనులు యందు అద్వైత భావనము ప్రబలిపోయి పలు ధర్మ విధానములకు శాఖలకు దోహదము కాగలదు. అటువంటి పరిస్థితి భగవాను సంబంధములో ప్రేమమయ భక్తియుత సేవ ద్వారా ఆత్మానుభవమునకు సరి అయిన మార్గమును చూపెడి శ్రీమద్ భాగవతపు ధర్మ విధానమునకు గొడ్డలి పెట్టు కాగలదు. ప్రచండ వాయువుచే జలమునందు కల్లోలితమైన నావ యొక్క ఉదాహరణము ఇచ్చట చక్కగా అమరినది. పూజనీయ లక్ష్యము నెంచుకొనుటలో కలిగేడి కలత కారణముగా విచలిత మనస్కుడైనకు అద్వైతి ఎన్నడూను ఆత్మానుభవమునందు పూర్ణత్వమును సాధించలేడు. 15వ శ్లోకం. జుగుప్సితం ధర్మకృతేను శాశ్వతః స్వభావరక్తస్య మహాన్ వ్యతిక్రమః యద్వాక్యరోద్ధర్మ ఇతీతరస్థితో న మన్యతే తస్య నివారణం జనః. జుగుప్సితం నిక్కముగా నిందనీయమైనది, ధర్మకృతే ధర్మ విషయమున, అనుశాశ్వత ఉపదేశము, స్వభావరక్తస్య సహజముగా అనురక్తులు, మహాన్ గొప్ప, వ్యతిక్రమ అయుక్తము, యుద్వాకత ఎవని నిర్దేశములో, ధర్మము ఇతి ఈ విధముగా, ఇతర జనసామాన్యము, స్థిత నెలకొని, నమన్యతే తలచరు, తస్య వాటి అందలి, నివారణం నిషేధములును, జనః వారు. జనులందరూ సహజముగా భోగాభిలాషులయుందురు. ధర్మము పేరిట వారిని నువ్వు అదే మార్గమునందు ప్రోత్సహించితివి. ఇది నిక్కముగా నిందనీయమును అయుక్తమును అయ్యున్నది. నీ ఉపదేశములచే నిర్దేశించబడిన కారణముగా వారి అట్టి కర్మలను ధర్మము పేరిట స్వీకరించి అందలి నిషేధములను మాత్రము అలక్ష్యపరుదురు. భాష్యము. నియమపూర్వకమైన కామ్య కర్మాచరణమును నిర్దేశించుచు వ్యాసదేవుడు వనర్చిన వేదవాన్మయ రచనము నారదమునిచే ఇచ్చట గ్రహించబడినది. వ్యాసుడు ఆ విధముగా మహాభారతము ఇతర గ్రంథములందు కామ్య కర్మాచరణమును వివరించియుండెను. భౌతిక సంపర్క కారణముగా మానవులు సహజముగా భోగాభిలాషను కలిగియుందురు. జీవుల కట్టి కోరిక జన్మజన్మములుగా కలుగుచున్నది. తత్కారణముగా వారు మానవ జన్మ యొక్క ముఖ్య బాధ్యతను గుర్తెరుగరు. కానీ మాయాబంధము నుండి బయటపడుటకు ఈ మానవ జన్మ ఒక చక్కని అవకాశమై ఉన్నది. మానవుడు అట్లు భౌతిక సంపర్కము నుండి బయటపడి భగవద్ధామమునకు తిరిగి చేరడి నిమిత్తమే వేదములు ఉద్దేశించబడి ఉన్నవి. 84 లక్షల జీవరాశులలో నిరంతరము పరిభ్రమించుట అనేది బద్ధజీవునకు ఖైదు శిక్ష వంటిది. అటువంటి ఖైదీ జీవనము నుండి ముక్తి నొందుటకు మానవ జన్మ ఒక అవకాశము వంటిది. కనుకనే శ్రీకృష్ణ భగవానునితో గల నిత్య సంబంధమును పునఃస్థాపించుటే మానవుని ఏకైక ధర్మమై ఉన్నది. ఇటువంటి పరిస్థితులలో ఎవరినీ కూడా ధర్మము పేరిట తిరిగి భోగానుభవమునందు ప్రోత్సహింపరాదు. అట్టి కార్యము నిక్కముగా మానవ సమాజ భ్రష్టతకు దారితీయగలదు. కనుకనే వేదార్థములను ప్రామాణికముగా మహాభారతము మొదలగు గ్రంథములనందు వివరించిన వ్యాసదేవుడు ఆ విధముగా ధర్మము పేరిట ఇంద్రియ భోగానుభవమునకు గూర్చిన ప్రోత్సాహము ఆధ్యాత్మిక ప్రగతికి గొప్ప ఆటంకముగా తయారైనది. ఏలయన బంధమును కలుగు చేసినను కామ్యకర్మలను త్యజించుటకు జనులు అంగీకరింపరు. మానవ చరిత్రలో పూర్వము ఒకసారి ధర్మము పేరిట అటువంటి కర్మలు యజ్ఞము పేరిట జంతు బలులు విచ్చలవిడిగా ప్రవలినప్పుడే విష్ణువు బుద్ధునిగా అవతరించి వేదములను నిరసించెను. ధర్మము పేరిట జరిగేది జంతు బలులను నిషేధించుటకే బుద్ధుడు వేద ప్రమాణమును తిరస్కరించెను. భవిష్యత్తులో జరగనున్న ఈ విషయము తెలియగలిగినందునే నారదముని అటువంటి రచనలను ఖండించుచున్నాడు. కొన్ని వైదిక గ్రంథములందు జంతు బలిని కూడి ఉన్నటువంటి కార్యములు ప్రోత్సహింపబడి
ప్రోత్సహింపబడి ఉన్నందున మాంసభక్షకులైన వారు దేవీ దేవతలకు జంతు బలిని ఒసగడి కార్యమును తప్పక కొనసాగింపగలరు. మాంస భక్షణను నిరుత్సాహం పరుచుట కొరకే అటువంటి యజ్ఞములు ప్రోత్సహింపబడినవి. కానీ కాలక్రమమున అట్టి యజ్ఞ ప్రయోజనములన్నీ మరుగునబడి కబేళాలు గొప్ప సంఖ్యలో నెలకొల్పబడినవి. వేద నియమములను సరియైన రీతిలో వివరించి తెలుపగల మహాత్ములను కామ్య కర్మ రతులైన వారు పట్టించుకొనకపోవటే ఇందులకు ముఖ్య కారణము. దీర్ఘ కర్మ ద్వారా కానీ, ధనమును కూడబెట్టుట ద్వారా కానీ, జనాభివృద్ధి చేయుట ద్వారా కానీ మానవ జన్మ యొక్క పూర్ణత్వము సిద్ధింపదని వేదములందు స్పష్టంగా తెలుపబడినది. కేవలం త్యాగము ద్వారానే అది సిద్ధింపగలదు. కానీ కామ్య కర్మ రతులు అట్టి వే వేదోపదేశములను పెడచెవిని పెట్టుదురు. వారి ఉద్దేశము ప్రకారం సన్యాస జీవము అనున్నది దేహ లోపముల కారణముగా జీవనము సాగింపలేని వారికి గాని, లేదా గృహస్థ జీవనమును పురోగతిని సాధింపలేనట్టి వారికి గాని సంబంధించినట్టిది. కానీ మహాభారతము వంటి ఇతిహాసములందు భౌతిక విషయ చర్చలే కాక ఆధ్యాత్మిక చర్చలు కూడా కలవు. శ్రీమద్ భగవద్గీత మహాభారతం నందే నిక్షిప్తమై ఉన్నది. స్వధర్మములను త్యజించి శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములకే సంపూర్ణంగా శరణు పొందవలను. భగవద్గీత యొక్క చరమోపదేశమునందే మహాభారతము పరిసమాప్తి నొందును. అదే మహాభారతం యొక్క ముఖ్య ప్రయోజనము. కానీ భౌతిక భావనాపరులైన మనుషులు మహాభారతమునందుల అతి ముఖ్య విషయమైన భగవద్గీత యందు అనురక్తులు కాక దాని అందలి రాజకీయ ఆర్థిక ధర్మకార్యములందే మిక్కిలి ఆకర్షణను కలిగి ఉందురు. గ్రంథరచనలో వ్యాసదేవుడు స్వీకరించిన ఇట్టి రాజీ ధోరణినే నారదముని ప్రత్యక్షముగా గ్రహించుచున్నాడు. కనుకనే శ్రీకృష్ణ భగవానునితో గల నిత్య సంబంధమును తెలుసుకొని ఏమాత్రము ఆలసింపక ఆ దేవదేవునికి శరణజొచ్చిటే మానవ జన్మ యొక్క ముఖ్య కార్యమనుచు ప్రత్యక్షంగా చాటుమని అతడు వ్యాస మహర్షికి ఉపదేశించుచున్నాడు. రోగగ్రస్తుడైన మానవుడు తన రోగమునకు నిషేధింపబడిన ఆహార పదార్థములు ఎడనే అధిక ప్రీతిని కలిగి ఉండట సాధారణ విషయము. రోగి అయిన వాడు నిషిద్ధ ఆహారములను కొద్దిగా స్వీకరించుటకు కూడా నిష్ణాతుడైన వైద్యుడు అంగీకరింపడు. ఈ విషయమున అతడు ఏమాత్రము రాజీ ధోరణిని కనపరచుడు. కామ్య కర్మ రతుడైన వానిని క్రమంగా ఆత్మానుభవ స్థితికి చేర్చవలసి ఉన్నందున అతడునొచ్చు ధర్మమునందు ఎన్నడూను కలతను కలిగించరాదని గీత యందు తెలుపబడినది. ఈ విషయం ఆత్మానుభవ శూన్యులైన శుష్క వేదాంతులకు సరియైనదే కాని భక్తి మార్గమును చరించు వారికి మాత్రము ఆ విధముగానే ఎల్లప్పుడూ బోధింపవలసిన అవసరం లేదు. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లాంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనకారిణం. గురవే గౌరచంద్రాయ రాధికాయ తదాలయే కృష్ణాయ కృష్ణభక్తాయ తద్భక్తాయ నమో నమః. नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. భక్తులందరికీ ముందుగా శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా మీ నూతన సంవత్సరం మంచిగా ఆధ్యాత్మికంగా చక్కటి మార్గంలో మీ అందరినీ ముందుకు తీసుకెళ్ళాలి అని ఆ భగవానుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క పూర్తి కృపా కటాక్షాలు మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలి అని రాధాకృష్ణుల యొక్క శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీ ఎడల ఉండి ఈ షడ్రుచోపేతమైన జీవితాన్ని
ఈ సంసారాన్ని, ఈ జీవనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే శక్తిని మనందరికీ కూడా భగవానుడు అనుగ్రహించి, ఏదైనా సరే భగవానుడిచ్చిన గిఫ్టే. అది తీపి కావచ్చు, చేదు కావచ్చు, పులుపు కావచ్చు, కారం కావచ్చు, వగరు కావచ్చు, పులుపు కావచ్చు, అన్నీ కూడా స్వామియే ఇచ్చినాడు అనే ఒక భావన మనకు కలిగి, నిరంతరము సమాశ్రితాయై పదపల్లవప్లవం మహత్పదం పుణ్య యశో మురారే భవాంబుదిర్వత్స పదం పరం పదం 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 యద్విపదాం నతేషాం అన్నట్టుగా స్వామిని ఆశ్రయించి మనందరము భగవద్భక్తిలో ముందుకెళ్ళాలి అనే ఒక ప్రార్థనతో మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హరే కృష్ణ. ఈరోజు చాలా అద్భుతమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. 3 శ్లోకాలు, కానీ చాలా మహత్వపూర్ణమైన శ్లోకాలు 13, 14, 15. ఇక్కడ 13వ శ్లోకంలో చూడండి ఏమంటున్నారో. ఓ వ్యాసదేవ, your vision is completely perfect. Your good fame is spotless. You're firm in vow and situated in truthfulness. And thus you can think of the pastimes of Lord in trance for liberation of the people in general for all material bondage. వ్యాసదేవుడు దేన్నైతే స్మరణ చేసి రాస్తారో అది అందరినీ కూడా ఉద్ధరింపచేస్తుందట. వ్యాసదేవుడు దేన్నైతే స్మరించి రాయబోతున్నారో, భాగవతాన్ని ఏదైతే రచిస్తున్నారో, అది ఎవరి సంసార బంధములైనా సరే తొలగించే శక్తి ఉంటుందట. ఎందుకుంటుందట అంటే, వ్యాసదేవుడికి ఉండే కొన్ని లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ. యు ఆర్ ఫర్మ్ ఇన్ వోవ్ అట. యు ఆర్ ఫర్మ్ ఇన్ వోవ్ అని అంటే, ఏవైతే సంకల్పాలు తీసుకుంటారో అవి వెనక్కి వెళ్ళకుండా పాటిస్తారట వ్యాసదేవుడు. ఇది మొట్టమొదటి లక్షణం అండి. వ్యాసదేవుడి గురించి చెప్తున్నారు చూడండి ఒకసారి. రెండవది, సిచ్యువేటెడ్ ఇన్ ట్రూత్ఫుల్నెస్. ఎప్పుడూ కూడా సత్యము తప్ప సత్యము కానిది ఒక్కటి కూడా పలకరట. ఈ 2 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారికి భగవంతుడికి సంబంధించిన విషయములు గోచరమవుతాయి. ఒకటి, మనం తీసుకున్న సంకల్పములలో ఎటువంటి సంకల్పములు మనం తీసుకున్నామండి మన గురువుల దగ్గర? ఆధ్యాత్మికమైన సంకల్పములు ఎన్నో మనం తీసుకున్నాం. ఒకటి, 16 మాలలు మేము జపం చేస్తామని. 2, మాంసాహారము స్వీకరించము, మాదక ద్రవ్య పానము చెయ్యము, జూదమాడము, పరస్త్రీ లేదా పురుష సంగము చెయ్యము. ఎప్పుడూ కూడా శ్రీల ప్రభుపాదుల వారికి సేవకుడి యొక్క అనే భావనతోటే సేవ చేస్తాము. చక్కగా సాధన చేస్తాము, మంచిగా అందరితో ఉంటాము. ఇవన్నీ సంకల్పాలు మనం తీసుకున్నాం కదండి. ఈ సంకల్పాల నుంచి ఎప్పుడూ కూడా మనం వెనక్క అడుగు వేయరాదు. ఎప్పుడైతే మనము ఏ సంకల్పం అయితే అండి, ఎవరెవరే ఒక్కొక్కళ్ళ స్థాయి ఒకళ్ళ రకంగా, ఒక్కొక్కళ్ళ యొక్క జీవనం ఒక్కో రకంగా, పరిస్థితులు ఒక్కొక్క రకంగా ఉంటాయి కదండి. దాన్ని బట్టి మనం చిన్ని సంకల్పాలు తీసుకున్నాను. 2 మాలలు చేస్తాను, 4 మాలలు చేస్తాను. మేము అంటున్నాం మా గురించి. మేము ఎప్పుడైతే మా గురువుగారి దగ్గర నుంచి దీక్ష అయిందో అప్పుడు ఇలా సంకల్పం చేశామన్నమాట గురువుగారి దగ్గర. అప్పుడు మాకు దీక్షను అనుగ్రహించారు, నామాన్ని అనుగ్రహించారు, ఉపదేశాన్ని అనుగ్రహించారు. అవును కదండి. కాబట్టి మనందరం కూడా మనం తీసుకున్న సంకల్పములు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నారనుకోండి,
మేము ప్రతినిత్యము కూడా జపా క్లాస్‌కి రావాలి అనే ప్రయత్నాన్ని ఒక సంకల్పంగా తీసుకున్నాము అని. మనకేమనిపిస్తుంది? ఏ రోజైతే సమయం ఉంటుందో ఆ రోజొస్తాం. ఏ రోజు కొద్దిగా లేట్‌గా లేసామనుకోండి క్లాస్ పోతుంది. లేదా కొన్నిసార్లు జపం చేయటం ఆపేస్తాం. లేదా కొన్నిసార్లు మనము చేసే నియమాలు ఏవైతే మనం పాటిస్తుంటామో రోజు భగవదార్చన చేస్తాను, భగవదారాధన చేస్తా. సరేలే ఈరోజు లేట్‌గా లేసాను గదా! వదిలేద్దాం. లేదా స్వామికి నివేదన చేసే దాంట్లో పాలు, పంచదారనో, పాలు, బెల్లమో పెట్టేస్తాం. మనకి కన్వీనియంట్‌గా ఉన్నట్టు భగవంతుడు మారాలా? భగవంతుడికి తగ్గట్టుగా మనం మారాలా? మనం ఏం చేస్తున్నామండి? మనకి తగ్గట్టుగా భగవంతుడిని మార్చుకుంటున్నాం. రోజు స్వామికి పుష్పములు సమర్పణ చెయ్యవలె. కొన్ని విశేష దినములలో ఇంకా మంచి అలంకరణ స్వామికి ఆరాధన పూర్వకంగా మనం చేయవాలి. కొన్నిసార్లు ఏం జేస్తారు? ఓహ్! ఈరోజు బయటికెళ్ళలేదండి, పూలవాడు రాలేదండి, పూలు తేలేదండి, మా ఇంట్లో ఎవ్వరు లేరండి, బయట పాములున్నాయండి, ఏవేవో చెప్తూ ఉంటారు. స్వామి యొక్క సేవ, స్వామి యొక్క ఆరాధన ఏం పర్వాలేదులే. ఇప్పుడు మనం ఇంట్లో ఒకసారి ఆలోచన చెయ్యండి. ఇంట్లో ఉండే వాళ్ళకి లేట్‌గా లేసన్నా ఈరోజు ఉపవాసం ఉండండి అని అంటామా అండి మనం? లేదండి ఈరోజు ఓపిక లేదు. ఉపవాసం చేద్దాం ఈరోజు ఇంట్లో వాళ్ళందరం. ఎవరికీ వండను నేను. ఉగాది రోజనుకోండి మీరు నిన్న రాత్రి లేట్ అయిపోయింది ప్రోగ్రామో ఏదో ఒకటి లేట్ అయిపోయింది. లేట్‌గా వచ్చారు ఇంటికి. పర్వాలేదులే ఉగాది కదా! ఉపవాసం చేయండి లేదా హోటల్‌లోకెళ్ళి తినండి. నేను ఈరోజు ఏం చేయట్లేదు అని అంటారా అండి? ఆల్రెడీ ఇక్కడ నుంచి చూస్తుంటే అందరూ ఏదో సీరియస్‌గా కట్ చేస్తున్నారు. మామిడికాయలు కట్ చేస్తున్నారు. అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. వంటలన్నీ చేస్తున్నారు. పులిహోర, బూరెలు, ఆహ్, ఉగాది పచ్చడి ఏమేమి రకరకాలు నైవేద్యాలు ఈరోజు. అవునా? కాదా? ఎందుకు? అయ్యో! ఉగాదండి ఈ మాత్రం చేయకపోతే ఎలా చెప్పండి? స్వామికి వైభవంగా చేయాలి గదండీ! ఎందుకు? ప్రేమ ఉన్నది కాబట్టి. అవునా? కాదా? చెప్పండి. మనకి అటువంటి ప్రేమ భగవంతుడి వైపు కలగాలి. ఇప్పుడు మనం అనుకోవచ్చండి. ఇది నార్మల్ విషయం అనుకోవచ్చు. కాదండి. నార్మల్ కాదు. మనము భగవానుడిని ప్రేమించే వాళ్ళము. భగవత్ ప్రేమ మన జీవితానికి కేంద్రము. భగవానుడు మన జీవితంలో ఉన్నాడు కాబట్టే మనం ఇంత చక్కగా అన్ని రెస్పాన్సిబిలిటీస్ చేయగలుగుతున్నాం. ధర్మం చెప్పింది ఆయన, మనల్ని అనుగ్రహించింది ఆయన. చెడు విషయముల నుంచి మనల్ని బయటికి తీసి మంచి మార్గంలో పెట్టింది ఆయన. కాబట్టి ఒకటి మనం తీసుకున్న ఏవైతే మనం తీసుకున్న కనీసంలో కనీసం మనం చెప్పాము ఈ విషయాలు మనం చేస్తాము అని అటువంటి విషయాలైనా సరే మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏవైతే మనం సంకల్పములు తీసుకున్నామో దాన్ని వదలరాదు. శీల ప్రభుపాదులు వారు ఒక విషయం చెప్తారు. ఎవరైనా సరే 12 ఇయర్స్ అంటే మీకు చేయమని కాదు. మీకు చెప్తున్నాను. సంకల్పం అంటే తపస్సు యొక్క బలం ఎటువంటిది అని. ఎవరైనా 12 ఇయర్స్ ప్రొద్దున్నే లేసి చల్లనీళ్ళతో స్నానం చేసి ఒక్కరోజు కూడా మంగళారతి మిస్ అవ్వకుండా కానీ వెళ్తే దాని తర్వాత వారు ఏం మాట్లాడినా సిద్ధమైపోతుంది. వారు మాట్లాడటమే చాలు భగవంతుడు సిద్ధం చేస్తారని. వారు చెప్పటమే చాలు అది సత్యమైపోతుంది అని ప్రభుపాదులు వారు చెప్పారు. అంటే తపస్య శీల ప్రభుపాదులు వారు అన్నారు కదా! ఆనందంతో సాధించిన దానికంటే తపస్సుతో సాధించింది ఎంతో రెట్లెక్కువ. వేదములు ఆ విషయాన్ని చెప్తున్నాయి. త్యాగేనైకే అమృతత్వమానసుః. త్యాగేనైకే అమృతత్వమానసుః. త్యాగం ఒక్కటే అమృతత్వాన్ని ఇవ్వగలుగుతుంది. అమృతత్వము అంటే ఏంటి? భగవత్ ప్రేమను మనకివ్వగలుగుతుంది. ఏమివ్వగలుగుతుంది? త్యాగేనైకే. త్యాగం ఒక్కటే. భోగం ఇవ్వదు. భోగము ఇవ్వనే ఇవ్వలేదు. త్యాగము మాత్రమే ఇవ్వగలుగుతున్నది. ఇది విశేషం. త్యాగే నైకే అమృతత్వమానసుః. ఎవరికైతే మీకొక విషయం చెప్తానండి.
ఇవన్నీ కూడా చాలా పెద్ద తపస్య అండి. పత్తర్ కే ఉప్పర్ లకీర్ అంటారు, తెలుసా మీకు? పత్తర్ కే ఉప్పర్ లకీర్ అంటే రాయి పైన గీసిన గీతలా ఉండాలి మనం ఏదన్నా వచనము మన గురువులకి కానీ భగవంతుడికి కానీ సంకల్పం ఇస్తే. ఏదైనా ఈ ప్రపంచంలో మనల్ని వంచిస్తుంది, మనం తీసుకున్న సంకల్పాలు ఫాలో అవ్వనివ్వకుండా అనంటే ఆ వస్తువు యొక్క ప్రభావం మన పైన భగవత్ ప్రేమ కంటే ఎక్కువ ఉన్నది అని అర్థం. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యో! ఇది మన భగవత్ ప్రేమ మార్గంలో మనకి ఒక రకంగా చూస్తే ఇబ్బందిగా కలుగుతుంది కదా అన్నట్టుగా మనము చాలా జాగ్రత్తగా దీన్ని చూసుకోవాలన్నమాట. ఒకటేం చెప్పారంటే వ్యాసుల వారి యొక్క భగవత్ ఆహ్, విజన్ ఏదైతే భగవానుడికి సంబంధించిన లీలలు కరెక్ట్ ఎందుకైతాయట? ఒకటి వ్యాసుల వారి యొక్క తపస్య, వ్యాసుల వారు తీసుకున్న ఆ యొక్క వోవ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సంకల్పాలైతే ఉన్నాయో అవి గట్టిగా ఉన్నాయట. రెండవదేంటి? సిట్యుయేటెడ్ ఇన్ ట్రూత్‌ఫుల్‌నెస్. ఎప్పుడూ కూడా సత్యము పైననే ఆధారపడి ఉంటారట వేదవ్యాసుడు. మూడవదేంటి? యువర్ గుడ్ ఫేమ్ ఇస్ స్పాట్‌లెస్. మనము మన యొక్క ఆచరణ ఎలా ఉండాలంటే అండి, ఎవ్వరు కూడా వంక పెట్టకూడదు. మనము మన మాట, మన యొక్క ఆచరణ, మన అన్ని విషయాలు ఎలా ఉండాలి అనంటే, వేరే వాళ్ళు ఇంత కూడా మన పైన అనుమానం రాకూడదు. అరే! వీడు ఏ భావనతో మాతోటి మాట్లాడాడు? ఏ భావనతో మనతోటి ఈ విషయం చెప్తున్నారు? ఏ భావనతో నన్ను పలకరిస్తున్నారు? ఏ భావనతో నన్ను ఆశ్రయిస్తున్నారు? ఏ భావనతో నన్ను ఇది చేస్తున్నారని స్పాట్‌లెస్‌గా ఉండాలి. ఎప్పుడైనా సరే మన పైన ఎవరికైనా అనుమానం కలిగినది అనంటే, అది మంచి లక్షణం కాదు. ఒక భక్తుడికి ఉండవలసిన లక్షణం కాదది. మనం ఆచరణ అంత స్పాట్‌లెస్‌గా ఉండాలన్నమాట. వైష్ణవ సిద్ధాంతాన్ని ఎలా ఆచరించాలో అలా తూచా తప్పకుండా మనం ఉండాలి. భక్తుల యొక్క సాంగత్యంలోనే కాదండి, బయట వాళ్ళు కూడా మన యొక్క ఆచరణ చూస్తే, అబ్బా! వీరిలా అవ్వాలి మనము అనేటట్టుగా ఉండాలి. వీరిలా ఉండగలిగితే ఎంత బావుంటుంది అనే మాట మనల్ని చూస్తే మన ఆచరణ అంత బాగుండాలి. అంతేకాని ఎవరైనా అన్నారనుకోండి, లేదండి వీడు భక్తుడు వేషం వేసినప్పుడు, భక్తురాలు వేషం వేసినప్పుడు, చీర కట్టుకొని, బొట్టు పెట్టుకున్నప్పుడు, ధోతి వేసుకొని, తిలకం పెట్టుకున్నప్పుడు బావుంటాడు. అంతేకాని షర్ట్, ప్యాంట్ వేసుకున్నాడనుకోండి, వామ్మో! భరించలేము. అలా ఉండకూడదండి మనం ఎప్పుడు గూడా. వైష్ణవత్వం బట్టలతో రాదండి. వైష్ణవత్వం బొట్టుతో రాదండి. వైష్ణవత్వం మాలతో రాదండి. వైష్ణవత్వం ఆలయంతో రాదండి. వైష్ణవత్వం సాంగత్యంతో రాదండి. వైష్ణవుడంటే ఎప్పటికీ వైష్ణవుడే. ఏ రూపంలో ఉన్నా వైష్ణవుడే. వర్క్‌లో ఉన్నా వైష్ణవుడే. స్కూల్‌లో ఉన్నా వైష్ణవుడే. ఇంట్లో బంధువులతో ఉన్నా సరే మనం వైష్ణవులమే. బయట వారితో ఉన్నా సరే మనం వైష్ణవులమే. రోడ్డు పైన ఉన్నా సరే మనం వైష్ణవులమే. కొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి? ఇలా డివోటీస్ కూడా ఇలా రోడ్డు పైన ఎళ్తూ ఉంటారు. ఆ ప్లాస్టిక్ తీసుకొని భాట్ అని రోడ్డు పైన పడేస్తారు. ఆ! పడేయంగానే పక్కనోళ్ళు ఇలా చూస్తారు. చూడంగానే వీడికి తిలకం ఉంటుంది. కంటిమాల వేసుకుంటాడు. ధోతి వేసుకుంటాడు. ప్లాస్టిక్ తీసి రోడ్డు పైన పడేస్తుంటాడు. అప్పుడు ఏమనుకుంటారండి బయట వాళ్ళు? అరే! ఈ మాత్రం కూడా తెలీదా ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నాడు. వాడు పడేస్తే పర్వాలేదు. కానీ మనం పడేస్తే చాలా పెద్ద విషయం అది. తెలుసునా మీకు? మనం బొట్టు పెట్టుకొని ఏదైనా తప్పు చేశామనుకో ఎవరికి చెడు పేరొస్తుందో తెలుసా అండి? భగవానుడికి. మీ కృష్ణుడు ఇదేనా నేర్పించేది అని అంటారు ఫస్ట్. ఎంతమంది జీవితంలో ఇలా ప్రశ్నించారు మీ కృష్ణుడు ఇలానేనా నేర్పించేది అని? ఎవరికైనా అనుభవం ఉన్నదా? మీ కృష్ణుడు ఇదేనా చెప్పేది? మీ గురువులు ఇదేనా నేర్పించేది అని అన్నారా ఎప్పుడైనా మనం తప్పు చేస్తే? ఆ! వెరీ గుడ్. అందరికీ ఈ అనుభవం ఉండే ఉంటుంది.
మనం తప్పు చేసిన వెంటనే గన్నులన్నీ కృష్ణుడి వైపు తిరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి భక్తులుగా ఉన్న వాళ్ళకి ఇంకా బాధ్యత, ఇంకా ఎక్కువ బాధ్యత. మనం తప్పు చేయకుండా ఉండకుండా ఉండాలి. సరే, మీకు ఒక విషయం చెప్తాను. ప్రభుజీ, మనం ఏం చేసినా ఈ ప్రపంచంలో మనం క్రిటిసైజ్ చేస్తారు కదా, అది పక్కన పెట్టండి. మన వైపు నుంచి ఎటువంటి దోషము రాకుండా చూసుకోండి. దాని తర్వాత కూడా ఎవరినైనా మనల్ని మానటన్నారు అనుకోండి, వాడి కర్మ, మనం ఏం చేయలేం. కానీ మనము మాత్రం మంచి భావనతో ఉండడానికి ప్రయత్నించవలే. మనం మాత్రం మంచి భావనతో ఉండవలే. దీంట్లో ఎటువంటి కాంప్రమైజ్ మనకు ఉండకూడదండి. 3 విషయాలు రావాలి. మనము మంచిగా అందరినీ సంస్కరించే విధంగా ఉండాలి అనంటే ఏం చెప్పుకున్నామండి? మొట్టమొదటిది, మనం తీసుకున్న సంకల్పములలో వెనకడుగు వెయ్యరాదు. జపములో, సాధనలో, సదాచారములో, సేవలో. రెండవది, మనకి ఏదైతే సత్యము పైననే మన జీవనం ఆధారపడి ఉండాలి. తెలుస్తే తెలుసు అని చెప్పాలి, సత్యం పలకాలి. మనకి తెలియదనుకోండి, ఇఫ్ యు ఆర్ నాట్ ష్యూర్, అబద్ధం చెప్పరాదు. తెలీదండి అని చెప్పాలి. అబద్ధం ఎన్నటికీ భక్తుడు ఆడనే రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మూడవది, మన ఆచరణ ఎంత చక్కగా ఉండాలి అనంటే, ఎవ్వరూ కూడా మనల్ని వేలెత్తి చూపరాదు మన ఆచరణ ద్వారా. మన ఆచరణ బాగున్నా ఏలెత్తి చూపుతారు. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది సత్యం. అప్పుడు మనం ఏమీ చేయలేము. మనం మన పని చేసుకుంటూ పోవటమే అండి. అప్పుడు ఏమవుతుందట అంటే, మనము చాలా సార్లు భక్తులు అనుకుంటారు కదా, ప్రభుజీ మేము కరెక్ట్ చేస్తున్నామా? మేము కరెక్ట్ మార్గంలో ఉన్నామా? మేము తీసుకున్న డెసిషన్ కరెక్టేనా? మేము ఎటువంటి తప్పులు చేయట్లేదని మాకెలా తెలుస్తుంది? మా గురువుల యొక్క అనుగ్రహం మాకుందని ఎలా మనకి లభ్యమవుతుంది? ఇవన్నీ మాట్లాడుకుంటాం కదండీ! ఎప్పుడైతే మన ఆచరణ బాగుంటుందో, ఎప్పుడైతే మనం సత్యాన్ని పలుకుతామో, ఎప్పుడైతే మన సంకల్పాలను మనం చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఈ విషయాలన్నీ కూడా మనం చక్కగా ఆచరణ చేస్తామో, అప్పుడు మనకి మంచి మార్గములో మనం వెళ్తున్నాము అనే విషయం అర్థమవుతుందట. ఇది 13వ శ్లోకములో శ్రీమద్భాగవతంలో మనకి ఉపదేశం చేశారు. 14వ శ్లోకంలో ఏమంటున్నారు చూడండి. వాటెవర్ యు డిజైర్ టు డిస్క్రైబ్ దట్ ఈస్ సెపరేట్ ఇన్ విజన్ ఫ్రమ్ ద లార్డ్ simply reacts with different forms, names, and results to agitate the mind, as the wind agitates a boat which has no resting place. ఆహా, ఎంత మంచి విశేషాన్ని చెప్తున్నారు చూడండి ఇక్కడ. భగవానుడి యొక్క లీలలు తప్ప, భగవానుడి యొక్క నామాన్ని వదిలేసి, లీలలను వదిలేసి, వివిధ రూపములు వదిలేసి, ఏదైనా సరే భగవత్ ఏతర విషయములు కానీ మన మనసు ఆలోచిస్తుంటే, మన మనసు దాని గురించి స్మరిస్తూ ఉంటే, మన మనస్సు కానీ వెంపర్లాడుతూ ఉంటే, అదంతా కూడా మన ఎగ్జిస్టెన్స్‌ని మొత్తం కూడా ఊపేస్తూ ఉంటుందట. ఎలా? ఇప్పుడు ఒక బోట్ పార్క్ చేశామనుకోండి, చాలా గాలొస్తుందనుకోండి, బోటు గుడుగుడు 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 ఇలా ఊగిపోతూ ఉంటుంది. ఆ! అలా భగవత్ ఏతర విషయము ఏదైనా సరే మనల్ని ఊపేస్తుందట. మీకొక విషయం చెప్తానండి. చాలా అద్భుతమైన విషయం ఇది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. భుక్తి ముక్తి సిద్ధికామి
సకలే అశాంత్ కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత. భుక్తి ముక్తి సిద్ధి కామి సకలే అశాంత. ఎవరికైతే భౌతికమైన కోరికలు కావాలో, ఇది కావాలి అది కావాలి అని, ఇది అది అది ఇటు అని పరిగెత్తుతూ ఉన్నారో, భుక్తి ముక్తి, ముక్తి కావాలి ముక్తి కావాలి, నాకు ఈ ప్రపంచంలో బాధలు ఎక్కువైపోయాయి, నన్ను ఎలా అయినా తీసుకెళ్ళిపో, ముక్తినిచ్చేసే, మళ్ళీ నాకు కష్టాలు వద్దు. భుక్తి ముక్తి సిద్ధి కామి. ఒకడేమో ఫోన్ నెంబర్ చెప్తాడు, ఒకడేమో మనసులో ఏదుందో చెప్తాడు, ఒకసారి పాతాలు చేస్తాడు, ఒకడేమో ఇది చేస్తాడు అది చేస్తాడు, ఒకడు విభూతి తీస్తాడు, ఒకడు నగలు తీస్తాడు, ఒకడు మ్యాజిక్ చేస్తాడు, ఒకడు మంత్రం ఇస్తాడు, ఒకడు తాయెత్తు కడతాడు, ఇదైపోతుందని చెప్తాడు, అదైపోతుందని చెప్తాడు. ఇవన్నీ ఏంటి? సిద్ధులు కావాలి. ఒకడు నీళ్ళపైన నడుద్దామంటాడు, ఒకడేమంటాడు దాంట్లో ఒక కుండలో చేయబెట్టి అన్నం వండేస్తుంటాడు, నీళ్ళతో దీపాలు వెలిగించేస్తుంటాడు. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ భగవంతుడి విషయాలు కాదండి, ఇవన్నీ భగవచ్చక్తులు కాదండి. భగవంతుడు అంటే బియ్యం ఉడికించాడు, భగవంతుడు అంటే సముద్రాన్ని ఉడికిస్తాడు. శ్రీరామచంద్రమూర్తి సప్త సముద్రాలను ఉడికించాడు. సిద్ధి భుక్తి సిద్ధి ముక్తి, భుక్తి ముక్తి సిద్ధి, ఈ మూడు కూడా ఎవరిని శాంతంగా ఉంచలేవు. ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అనే కోరిక ఎప్పుడూ మనల్ని శాంతింప చేయలేదు. ఏంటి శాంతింప చేయగలుగుతుంది? సిద్ధి భుక్తి ముక్తి సిద్ధి కామి సకలే అశాంత కృష్ణ భక్త నిష్కామ. కృష్ణ భక్తుడు ఎటువంటి కోరికలు ఉండవండి. భౌతికమైనది ఆధ్యాత్మికమైన కోరిక, స్వామి ఏదున్నా సరే మీ దయే అన్నట్టుగా ఉంటారండి కృష్ణ భక్తులు. కృష్ణ భక్త నిష్కామ అతయైవ శాంత, ఎప్పుడూ శాంతంగా ఉంటారు. ఇది మొట్టమొదటి అడగండి. కానీ మా గురువు గారు ఒక ప్రవచనంలో ఒకసారి చెప్పారు, టేకింగ్ యాంగ్జైటీ ఫర్ కృష్ణ is the highest form of tapasya. Taking anxiety for Krishna is the highest form of peacefulness. Taking anxiety for Krishna is the highest form of pleasure అని ఒక ప్రవచనంలో చెప్పారు. ఏదో భక్తుడిగా ఉన్నా శాంతిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఏమైనా ప్రశాంతంగా ఉండడానికి మనం హిమాలయన్ యోగులం కాదండి. ఉద్ధవుడు చెప్తారు గోపికలందరికీ వెళ్ళి, ఆ బృందావన వ్రజవాసులందరికీ వెళ్ళి, ఓయ్ మీరందరూ కూడా కృష్ణుడి యొక్క లీలల పైన, కృష్ణుడి యొక్క నామాన్ని పైన, కృష్ణుడి యొక్క రూపాన్ని పైన ధ్యానం చేస్తూ ఉండండి అంటే అక్కడ ఉండే వాళ్ళందరూ అంటారు, మేము యోగులం కాదు, మేము గోపికలం, మా కృష్ణుడు కావాల్సిందే. వీఆర్ నాట్ యోగీస్ బట్ వీఆర్ గోపీస్, వీ వాంట్ కృష్ణ. భక్తుడు అలా ఉంటాడు. యాంగ్జైటీ లేదా అండి? గోపికలందరూ విలవిలలాడిపోలేదా అండి? కృష్ణుని ఎప్పుడు చూస్తాను, కృష్ణుడు ఎప్పుడు వస్తాడు, కృష్ణుడికి ఎలా సేవ చేయాలి, కృష్ణుడికి ఇలా చేయాలి. అందుకే కదండి వాళ్ళు అంత పెద్ద భక్తులు అయ్యారు భగవానుడికి. కాబట్టి మనందరం కూడా ఆలోచన చేయాలి, మనకి ఏంటి యాంగ్జైటీ ఉంది జీవితంలో? ఏం లేదండి, ప్రొద్దున పూట లేస్తాం, ప్రశాంతంగా జపం చేసుకుంటాం, ప్రశాంతంగా క్లాస్ వింటాం, క్లాస్ అయిపోయాక ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది చెప్తారు కదా ప్రశాంతంగా ఉంటుంది అని. ప్రశాంతంగా ఉండకండి. సరే ప్రశాంతం వచ్చేసిందంటే మీరు ఫస్ట్ లెవెల్ అయిపోయారు. ఎప్పుడు ఫస్ట్ క్లాస్లోనే ఉంటారు. ఇక పిల్లవాడు అనుకున్నాడు అనుకో, అబ్బాబ్బాబ్బా ఏబిసిడీలు నేర్చేసుకున్నాను, ప్రశాంతంగా ఉంది, నేను ఎప్పటికీ ఫస్ట్ క్లాస్లోనే ఉంటానంటే వాడిని ఏమంటారు, అరే ఫస్ట్ క్లాస్లో కాదురా, ఇప్పుడు సెకండ్ క్లాస్లోకి రావాలి, నువ్వు ఇంకా విషయాలు నేర్చుకోవాలి, 5th క్లాస్లోకి రావాలి, 7th రావాలి, 10th బోర్డ్ ఎగ్జామ్ రా. ఎగ్జాములు నాకొద్దు, నేను ప్రశాంతంగా ఫస్ట్ క్లాస్లోనే ఉంటాను. అంత తాటి చెట్టు అయినా సరే ఫస్ట్ క్లాస్లో కూర్చొని ABCD అని అన్నాడు అనుకోండి, బాగుంటుందా చెప్పండి మీరు? A ఫర్ యాపిల్, B ఫర్ బాల్ అని అన్నాడు. ఒరే ఏ క్లాస్ చదువుతున్నా, ఫస్ట్లోనే ఉన్నా, ఎందుకురా ఫస్ట్లోనే? ప్రశాంతంగా ఉంది.
మనకి జీవితంలో ప్రశాంతత కాదండి కావాల్సింది. తెలుసా మీకు? భగవానుడికి ఎలా నేను సేవ చేసుకోవాలి? ఎలా నేను భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి? ఎలా నేను సమాజంలో 10 మందికైనా భగవత్ తత్వం గురించి చెప్పగలుగుతాను? ఏ విధంగానైనా సరే మనం ఉపయోగపడచ్చా మనకి? మనం ఏ విధంగా మనము మనల్ని ముందు ఫ్లైట్‌లో చెప్తారు గదండీ! మాస్క్ మనం వేసుకోవాలి. తర్వాత పక్కన వాడికి హెల్ప్ చేయాలి. ఇప్పుడు మనందరం మాస్క్ వేసుకుంటున్నాం. పర్వాలేదు. ఆ మాస్క్ వేసుకుంటూ ఉండాలి. మాస్క్ ఫస్ట్ మనము బాగా సాధన చేస్తున్నామా? మన జపం బాగా అవుతుందా? అవన్నీ మనం పెట్టుకుంటున్నాం. దాని తర్వాత ఎలా నేను ఈ కృష్ణ భక్తిని అందరికీ అందించొచ్చు? అందుకే మనం రామనవమి రోజు ఒక సంకల్పం చేసుకోబోతున్నాం. మీ అందరికి గుర్తుంది గదండీ! రామనవమి తర్వాత మన ప్రయత్నపూర్వకంగా ఇద్దరిని సత్సంగంలోకి తీసుకొని రావాలి. భక్తులుగా మార్చాలి. ఈ సంకల్పం పైన ఈ 9 రోజులు కూడా జాగ్రత్తగా మనస్సుతో చింతన చేస్తూ ఉండండి. ఎలా? 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 మీకొక విషయం చెప్తానండి. ఎవ్వరైనా ఈ ప్రపంచంలో భక్తి మార్గంలోకి రానిది సుఖంగా ఉండలేరు. అది కొన్ని రోజుల తర్వాతే మనకి తెలిసేది. ఆ సుఖాన్ని మనమొక్కళ్ళమే పొందకుండా అందరికీ మనం ఇవ్వవలే. ఆ! అందుకోసం వ్యాసుల వారికి నారదముని చెప్తున్నారు, "అయ్యా! నువ్వు భగవదేతర విషయం ఏది కూడా రాయకు. ఆ! అది కేవలం మనసుని అటు ఇటు పంపిస్తుంది. కేవలం భగవంతుడి గురించి రాయి. ప్రశాంతంగా ఉండు, ఊరుకుండు" అని అంటున్నారనమాట. దాని తర్వాత 15వ శ్లోకంలో ఏమంటున్నారు చూడండి. "ది పీపుల్ ఇన్ జనరల్ ఆర్ న్యాచురల్లీ ఇంక్లైన్డ్ టు ఎంజాయ్. అండ్ యూ హ్యావ్ ఎంకరేజ్డ్ దెమ్ ఇన్ దట్ వే ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజియన్. దిస్ ఈస్ rarely condemned and quite unreasonable. Because they are guided under your instructions, they will accept such activities in the name of religion and will hardly care for prohibitions." ఆ? ఏమంటున్నారు చూడండి వ్యాసుల వారిని చూసి. జనాలు న్యాచురల్‌గా ఇప్పుడు చూడండి మీకొక విషయం అడుగుతాను మీరు చెప్పండి. భక్తి మార్గంలోకి రాకముందు మనందరం దేవుడి దగ్గరికెళ్ళినప్పుడు, కృష్ణ నాకేమొద్దు, కేవలం నీ అహైతుకి భక్తి మాత్రమే కావాలి అని ఎంతమంది కోరుకున్నాం చెప్పండి? ఎంతమంది ఈ కోరిక, ఆ కోరిక, అవే కోరికల వెనకాల పడ్డాం చెప్పండి? అయ్యా! మా పిల్లలకి ఆరోగ్యం బాలేదు చేసేయి. మాకో ఇల్లు ఇచ్చేసేయి, కారు కొనేసేయి, ఈ అప్పులు తీర్చేసేయి, తర్వాత ఇదయింది, అదయింది, ఇదయింది, అదయింది అని మొక్కిన వాళ్ళమే కదండీ భక్తి మార్గంలోకొచ్చేంత వరకు కూడా. ఇప్పుడు కూడా చేస్తున్నామనుకోండి. కానీ స్టైల్ మార్చాం మనం. ఆ! ఏం స్టైల్ మార్చాం మనం? కృష్ణా నువ్విదిస్తే నీ సేవలోకిస్తాను కృష్ణా అని వాడిని ఇంకో రకంగా అబ్లైజ్ చేస్తున్నామనమాట. నిజంగా ఇస్తున్నామో లేదో మనకే తెలియాలి. ఆ! కాబట్టి పర్వాలేదు కనీసం కృష్ణుడినైనా అడుగుతున్నాం గదా! అంతవరకు చాలు. వేరే వాళ్ళ దగ్గరికెళ్ళట్లేదు. అదే ఒక స్టెప్ ముందుకొచ్చినట్టు. ఆ! జనాలు హిందువులు ఎలా తయారైపోయాయంటే, ఎక్కడ పడితే అక్కడికి. ఆ! ఎక్కడైనా తాయెత్తు కడతా అంటే అక్కడ పోతారు. ఎక్కడైనా తూ తూ అంటారంటే అక్కడ పోతారు. నీళ్లు జల్లుతారంటే అక్కడే వెళ్తారు. కానీ అవన్నీ వదిలేసి మన ధర్మంలోనే ఉండాలి అనే విషయం ఒకటి. దానికంటే మించినది భగవానుడినే అడుగుదాము అనే స్థాయికొచ్చాం మనం ఇప్పుడు. కానీ నెక్స్ట్ స్థాయి భగవంతుడా నీకేది మంచిదో అది చెయ్యి అనే స్థాయికి కూడా మనం రావాలి మెల్లమెల్లగా. అడగటం ఒకటి, దాన్ని భగవానుడు చేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయటం ఒకటి. ఆ స్థాయిలోకి మనం మెల్లగా రావాలి. వస్తాం తప్పకుండా. సత్సంగంలో ఉండాలంతే. వస్తాం తప్పకుండా. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ! కాబట్టి జనాలకి న్యాచురల్‌గా ఎంజాయ్ చేయటం అంటే చాలా ఇష్టం. మీరు చూడండి పండగల పేరుతో కూడా ఎంజాయ్‌మెంటే చేస్తారండి. హోలీ ఏం చేస్తారండి? పిచ్చి గంతులేయటము, చండాలమైన సాంగులు పెట్టుకోవటము, ఒక్కొక్కళ్ళని పట్టుకోవటము, ఎంత నీచంగా చేసేసారు హోలీ పండగ.
అసలు ఏ పండగని దరిద్రంగా చేయకుండా ఆపేసాం మనం ఒకసారి ఆలోచన చేయండి. వినాయక చవితి డమ్ డమ్ డిమ్ డిమ్ అని సినిమా పాటలు పెట్టి, ఈ గణపతి అంత ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు పెట్టి అంత పెద్దది, ఇంత పెద్దది చేసేసి తాగి డాన్స్‌లేయటం ఇదే గణేష్ చతుర్థి అయిపోయింది. ఎక్కడ ఉన్నా సరే డీజే కావాలి, తాగాలి, తినాలి, డాన్స్ ఎయ్యాలి. అయిపాయి. హిందూ పండగ ఖతం. ఏవైనా సాత్వికమైన పండగలున్నాయనుకోండి, ఉగాదిలాగా ప్రొద్దున పూట లేస్తాడు, 10 గంటలకు లేస్తాడు, తలస్నానం చేస్తాడు, ఏదో కృష్ణ రామ అనుకుంటాడు, 4, 5 వంటకాలు తింటారు. టీవీలల్లో ఏ సినిమా వచ్చింది? ఉగాది స్పెషల్ ఏమేస్తున్నాడు? సంక్రాంతి స్పెషల్ ఏమేస్తున్నాడు? దసరా స్పెషల్ ఏం సినిమా ఏస్తున్నాడు? కొత్త సినిమాలన్నీ అప్పుడప్పుడు హాలిడేస్‌లలో వాడు రిలీజ్ చేసేస్తాడు. ఇలా అని వాడు చూపించటము, మనం మూర్ఖుల్లాగా చూడటం. ఇదే పండగయిపోయింది. ఆనందం కోసమే. వ్యాసుల వారిని అంటున్నారు నారదముని, అబ్బబ్బా! ఎంత విషయం చెప్పేస్తున్నాడు చెప్పండి. నువ్వు కూడా ధర్మం పేరుతో ఇలాంటివన్నీ ఇస్తే వాళ్ళ సంగతేమవుతుంది? వ్యాజపేయ యజ్ఞం చేయమని, పుత్రకామేష్టి యజ్ఞం చేయమని, అశ్వమేధ యజ్ఞం చేయమని, ఈ యజ్ఞం చేయమని, ఆ యజ్ఞం చేయమని, ఇలాంటివన్నీ భౌతికమైన కోరికల కోసం ఇస్తే, ఇదే భౌతికమైన కోరికలు కోరుతూ ఈ పూజలు, వ్రతాలు, యజ్ఞాలు చేయటమే ధర్మము అని అనుకుంటారు కదా! నువ్వు ఎలా ప్రోత్సహించావు అని అంటున్నారు. వేదవ్యాసుల వారిని వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అటువంటి వేదవ్యాసుడిని నారద మహర్షి ప్రశ్నిస్తున్నారు. ఎలా చేశావు ఈ పని అసలు నువ్వు? దీనికి ప్రాయశ్చిత్తం చేసుకో. కృష్ణుడికి సంబంధించిన విషయములే రాయి. కృష్ణుడి యొక్క నామ, రూప, గుణ, లీలలతో కూడుకున్న పుస్తకం రాయి. దాంట్లో ఎటువంటి భౌతికమైన విషయాల గురించి ప్రస్తావన చెయ్యకు. ధర్మ ప్రోజ్జిత కైటవత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవ మాత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. తాపత్రయాలని తెంచేసే పుస్తకాన్నివ్వు. తాపత్రయాలను పెంచే గ్రంథములను ఇప్పటి వరకు ఇచ్చావు. చూడండి, భాగవత పురాణం యొక్క గొప్పతనము ఇక్కడే మనకి ప్రస్తావన చేయబడుతుంది. ఇక్కడే భాగవత పురాణం యొక్క గొప్పతనం తెలుస్తుంది. అయ్యా! ఇప్పటి వరకు నువ్వు రాసింది దండగా. ఇవన్నీ కూడా దండగా అంటే ఒక్కొక్క రకమైన శ్రీల ప్రభుపాదులు వారు అంటారు కదా! కొంతమంది వదులుకోలేరు కామ్యకర్మని. అటువంటి వాళ్ళకి ఇచ్చావు పర్వాలేదు. కానీ పరమహంసుల కోసం, అమలాత్మనాం అమలాత్మల కోసం, ఎవరైతే భగవంతుడినే ఆశ్రయించాలి అని ప్రేమ భక్తుల కోసం నువ్వొక యద్వైష్ణవానాం ప్రియం, భక్తులకి ప్రియమైన ఒక గ్రంథాన్ని నువ్వు రచించు. శ్రీమద్భాగవతం. అదే మనకి మనందరినీ కూడా మన దగ్గరుండే తాపత్రయోన్మూలనం, తాపత్రయములన్నిటిని దూరం చేసి, అమలాత్మన మంచి భక్తుల యొక్క సాంగత్యాన్ని మనపైన కృప చేసి, కరెక్ట్ ధర్మం అంటే ఏంటో చెప్పే ఒక నిజమైన, అద్భుతమైన వాంగ్మయ రూపంలో స్వామి యొక్క అవతారమే శ్రీమద్భాగవత మహాపురాణము. అటువంటి శ్రీమద్భాగవత మహాపురాణాన్ని మనం ప్రతిరోజు నిత్యం భాగవత సేవయ అనే ఈ కార్యక్రమం చేత వైకుంఠ ఏకాదశి రోజు నుంచి మనం ప్రారంభం చేసుకున్నాం. ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నది. ఇక మీదట కూడా కొనసాగుతూనే ఉంటుంది. అమృత పానం జరుగుతూ ఉన్నది. అమృత ధారలు ప్రవహిస్తూ ఉన్నాయి ఈ భాగవత అధ్యయన అనే ఈ కార్యక్రమంలో. మీరందరూ కూడా అమృతాన్ని పానం చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం నిజంగా మనకి మంచి సంవత్సరమే. ఎందుకు అనంటే ప్రతిరోజు కూడా మనకి కృష్ణ భక్తుల దర్శనంతో, ప్రతిరోజు కూడా కృష్ణ నామస్మరణతో, ప్రతిరోజు కూడా కృష్ణ కథా శ్రవణంతో, ప్రతిరోజు కూడా కృష్ణ దర్శనంతో మనకి ప్రారంభమవుతుంది మన రోజు. ఇటువంటి మంచి సంవత్సరం ఇతః పూర్వం మీకుండిందా? మనకుండిందా? ఇదంతా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దయ. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క అహైతుకీ కృప. శ్రీకృష్ణ భగవానుడికి మీ పైన ఉండే ప్రేమ ఇది. ఆ ప్రేమ, ఆ యొక్క మంచి భావన, ఆ యొక్క
నిష్టగా మీరందరూ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ స్వామి యొక్క కృప మీ అందరికీ లభించాలి అని ప్రార్థన చేస్తూ, ఆ భగవానుడి యొక్క భగవత్ కృప అనేది మీ అందరి పైన ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి కోసం పేరు పేరున ప్రార్థన చేస్తూ, ఈ రోజు నుంచి మేము రామాయణ అంతర్గత సుందరాకాండ పారాయణ రామనవమి వరకు చేద్దాము అని మేము ప్రారంభం చేసుకుంటున్నాం అన్నమాట. మనకి శ్రీరామనవమి ఉత్సవాలు 3 రోజులు ఆదిలాబాద్‌లో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖున ఆహ్, రామనవమి 3 రోజులు రాముడికి వివిధ సేవలు జరగబోతున్నాయి. కానీ అప్పటి వరకు నుంచి కాకుండా ఇప్పటి నుంచే స్వామిని ఆరాధన చేస్తూ, స్వామిని అలంకరణాది సేవలు చేయటం ప్రారంభం చేశాము. మీ అందరికీ కూడా మా సీతారాముల యొక్క దర్శనం మీ అందరికీ చేయిస్తాం. ఒక్క నిమిషం ఉండండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ గీతాయ పతయే నమః. శ్రీరాముడి యొక్క దర్శనం మీ అందరి కోసం కలిగిస్తున్నాం. చక్కగా చూడండి. స్వామిని దర్శనం చేసుకోండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. హరే కృష్ణ. మీ అందరికీ కూడా శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఆ శ్రీరామచంద్రమూర్తి, సీతా అమ్మవారు, లక్ష్మణ స్వామి, స్వామి హనుమ మీ అందరికీ ఆ దయాద్రదృష్టి స్వామికి ఏదైతే ఉన్నదో ఆ హనుమ యొక్క దాసత్వ బుద్ధి ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా మనందరికీ కలగాలి అని స్వామి యొక్క శ్రీచరణాలకు ప్రార్థన చేస్తూ, హరే కృష్ణ. सीतारामचंद्र भगवान की जय. श्री राधा कृष्णचंद्र भगवान की जय. जगद्गुरु शील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. जय जय श्री राधे శ్యామ్. హరే కృష్ణ. భక్తులందరికీ సాదర ప్రణామాలు. మళ్ళీ మనం కలుసుకుందాం. ఈరోజు చైతన్య చరితామృతం మనం పూర్తి చేసుకున్న మీ అందరికీ కూడా మనకి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ జపా గ్రూప్లో మనకి నోటిఫికేషన్ వస్తాయి. అందరూ కూడా చక్కగా శ్రీల ప్రభుపాద్కి జై. ఈరోజు మళ్ళీ మాకు క్లాస్ ఉన్నది. ఆదిలాబాద్లో సండే ఫీస్ట్ ప్రోగ్రామ్ ఉన్నది. దాంతోపాటు భక్తుల కోసం ప్రసాదం సిద్ధం చేయాలి. స్వామి యొక్క ఆరాధన మధ్యలో ఉన్నది. వారి ఆరాధన కూడా పూర్తి చేయాలి. కాబట్టి ఈ రోజు మనం ఏం ప్రశ్నోత్తరాలు తీసుకోము. మీ అందరికీ కూడా మళ్ళీ ఉగాది శుభాకాంక్షలు. స్వామి యొక్క శ్రీచరణముల మీ అందరి పట్ల మేము చేస్తున్న సుందరకాండ పారాయణం కూడా మీకోసమే. మీరందరూ బాగుండాలి, భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అని ప్రార్థన చేసుకుంటున్నా.